హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్పారో వ్లాగ్. మీ దివ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి 2 days వ్లాగ్ అనమాట. అంటే సండే ఫుల్ డే వ్లాగ్ అండ్ మండే కూడా నేను మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ వరకు ఉంటుంది వ్లాగ్ అనేది. సో సండే ఎర్లీ మార్నింగ్ అయితే మేము మార్కెట్కి స్టార్ట్ అయ్యామన్నమాట. మార్కెట్కి వెళ్తున్న రూట్లోనే ఇక్కడ ఫిష్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫిషెస్ అనేవి లైవ్గా ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పేసి వెళ్ళాము. అప్పటికే మేము వెళ్ళేసరికి లైవ్గా ఉన్న ఫిషెస్ అన్నీ సేల్ అయిపోయాయని చెప్పారు. అండ్ తర్వాత ఇక్కడ చిన్నపిల్లలు ఇద్దరు వాటర్లో ఉన్న ఆ టర్టిల్ని తీసి ఆడుతున్నారనమాట. సో నేను చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే ఇక్కడ కోడలు కూడా ఉన్నాయండి. మనం వెళ్ళి చెప్పాక ఇక్కడ నుంచి వాళ్ళు తీసేసి నీట్గా చికెన్ అనేది పీసెస్ కట్ చేసి ఇస్తారనమాట. సో చూడండి ఎంత రష్గా ఉందో. ఇప్పుడు టైం అయితే మేము వెళ్ళేసరికి 7 అలా అవుతుంది. అప్పటికే ఫుల్ రష్గా ఉన్నారు మార్కెట్ అంతా ఫుల్గా. అండ్ తర్వాత మేము వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము. వెజిటేబుల్ మార్కెట్లోని మేమైతే వెజిటేబుల్స్ ఎక్కువగా ఏం తీసుకోలేదు, ఓన్లీ ఆకుకూరలు మాత్రమే తీసుకున్నాం అనమాట. కరివేపాకు, పాలకూర, తోటకూర అండ్ అలాగే ఆనపకాయ తీసుకున్నాం అనమాట. వెజిటేబుల్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఎక్కువగా వెజిటేబుల్స్ అయితే తీసుకోలేదు. ఎర్లీ మార్నింగ్ అయితే ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటాయి, అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకున్నాము. అండ్ పెరుగు తోడు పెట్టడానికి ఇక్కడైతే నేను పాలు వేడి చేసేసి పెట్టుకున్నాను అనమాట. సో ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాం. వెజిటేబుల్స్ మార్కెటింగ్ అంతా అయిపోయాక ఇంటికి వచ్చేసాక నేను టీ పెట్టేసాను అనమాట. అండ్ ఎవ్రీ సండే మా ఇంట్లో యాజ్ యూజువల్గా పెసరట్లు ఉంటాయి కదా. సో పెసరట్లు మీ అందరికీ తెలిసిన ప్రాసెస్సే, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ముందు రోజే నేను పెసలు బియ్యం నానబెట్టుకున్నాను. సో అవి మిక్సీలో వేసేసాక పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకున్నాను. అండ్ మీకు కావాల్సిన ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అల్లం కూడా నేను యాడ్ చేశాను అనమాట. అండ్ అవి ఇప్పుడు నేను మిక్సీ చేసేస్తున్నాను. అండ్ టీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నాకు మా హస్బెండ్కి ఇలాగా కప్స్లో అయితే వేసేసుకున్నాను. అండ్ టీ కంప్లీట్ అయిన తర్వాత దోశలు అనేవి వేస్తున్నాను అనమాట. సో మా హస్బెండ్కి పెసరట్లు అంటే చాలా ఇష్టమండి, అందుకే ఎవ్రీ సండే ప్రిపేర్ చేస్తాను. అండ్ పెసరట్లకి కాంబినేషన్గా సాంబార్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఇక్కడ ఇంకా ప్రిపేర్ అవుతుంది సాంబార్ అనేది. అండ్ పెసరట్లు సాంబార్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. అండ్ టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత నేను వాషింగ్ మిషన్లో ఆల్రెడీ బట్టలు అనేవి వాష్ చేసేసారు. అయిపోయిన తర్వాత డాబా పైన ఇలాగా బట్టలు అనేవి ఆరబెట్టేసుకున్నానండి. సండే కదా ఎక్కువ బట్టలే ఉంటాయన్నమాట. తనవి ఆఫీస్ వర్క్ వేర్ అవి తీసుకొస్తారు. సో అన్నీ వాష్ చేసేసి డాబా పైన ఆరబెట్టేసాను. అండ్ తర్వాత నేను ఇక్కడ నెక్స్ట్ డే అంటే మండేకి టిఫిన్కి దోశలకి కావాలి కదా, అందుకని చెప్పేసి నేను జొన్నలు అలాగే మినపప్పు నానబెట్టుకున్నాను అనమాట. నేను ఎక్కువగా జొన్న దోశలు అనేవి చేస్తానండి, అంటే మిల్లెట్స్తో సంబంధించిన దోశలు చేస్తాను. జొన్న దోశలు, రాగి దోశలు చేస్తాను. అండ్ అలాగే స్ప్రౌట్స్ కోసం అని చెప్పేసి నేను పెసలు కూడా నానబెట్టేసుకున్నాను అనమాట. అండ్ మనకి కంటిన్యూగా 2 weeks నుంచి వర్షం పడుతుంది కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ మంచం మీద ఉన్న పరుపు కొంచెం ఎండలో వేద్దామని చెప్పేసి పరుపు తీసేసామండి. పరుపు తీసేసాక మంచంని ఒకసారి క్లాత్తోని క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అంటే డస్ట్ ఏదైనా ఉంటే క్లీన్ అయిపోతుంది, నెక్స్ట్ ఏదైనా బ్యాక్టీరియా అది ఏమీ లేకుండా ఉంటుందని చెప్పేసి క్లీన్ చేసేసుకున్నాను. అండ్ పరుపు అయితే ఎండలో వేసామన్నమాట. అండ్ పరుపుకి కూడా ఒక కవర్ అనేది మా హస్బెండ్ అమెజాన్లో తీసుకున్నారు. అది మామూలు కాటన్ క్లాత్ కవర్ అనమాట. అదేం చేశానంటే నేను వేడి నీటిలో నానబెట్టేసి వాష్ చేశాను అనమాట. ఇలాగ పరుపు అయితే ఎండలో పెట్టేసుకున్నాము ఆఫ్టర్నూన్ వరకు. ఆఫ్టర్నూన్ నుంచి ఇంట్లో తెచ్చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. అండ్ దీనికి కాంబినేషన్గా వెజిటేబుల్ పులావ్ అనేది చేశాను అనమాట. ఎవ్రీ సండే మా ఇంట్లో కంపల్సరీగా వెజిటేబుల్ పులావ్ అనేది ఉంటుంది.
దానికి కాంబినేషన్గా ఏదో ఒక కర్రీ ఉంటుందన్నమాట. చికెన్ అయితే చికెన్ కర్రీ, వెజ్ కర్రీ అయితే వెజ్ కర్రీ ఉంటుంది. పర్టికులర్గా ఈ కర్రీ అనే ఏమీ లేదు, కానీ వెజిటేబుల్ పులావ్ అయితే మాత్రం కన్ఫామ్గా ఉంటుంది. అండ్ సండే అయితే నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుందండి. 2:30, 3 అయిపోతుంది. సో వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ బట్టలు అనేవి ఫోల్డ్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. డాబా పై నుంచి తెచ్చేసాను. ఇలాగా ఫోల్డ్ చేసేసి అయితే పెట్టేశాను. అండ్ ఈవినింగ్ అయితే నేను మార్నింగ్ మనం నానబెట్టుకున్నాం కదా జొన్నలు, మినపప్పు అవి, సో అవైతే ఇలాగా రుబ్బేసి బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ స్ప్రౌట్స్ కోసం అని చెప్పేసి పెసలు నానబెట్టాను కదా, సో ఆ పెసల్ని ఇలాగా హోల్స్ ఉన్న బాక్స్లోకి వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి మొలకలు రావాలి కదా, అందుకని చెప్పేసి ఇలాగా హోల్స్ ఉన్న బాక్స్లోకి అయితే వేసేసుకున్నాను. తర్వాత ఈవినింగ్ టీ తాగుతున్నాను. నేను మా హస్బెండ్ ఇద్దరిని కూడా ఈవినింగ్ టీ తాగుతాను. తను ఉంటే తనకి ఇస్తాను, నేనైతే పర్టికులర్గా ఏమీ తాగనమాట. అండ్ నైట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతీకి అని చెప్పేసి ఇక్కడ పిండి కలిపి పెట్టేశాను. అండ్ నైట్ అయితే నేను వీడియో ఏమి షూట్ చేయలేదు. చపాతీ అండ్ పన్నీర్ కర్రీ కాంబినేషన్ అనమాట. మార్నింగ్ చేశాను కదా పన్నీర్ కర్రీ. అండ్ ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. మండే నుంచి ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్గా టీ ప్రిపేర్ చేసేసాను. అండ్ అలాగే లంచ్లోకి వచ్చేసి తనకి మజ్జిగ చారు అనేది ప్రిపేర్ చేసేసాను అనమాట. అండ్ కర్రీ వచ్చేసి పొటల్స్ అండ్ బంగాళదుంప కర్రీ అనేది చేస్తున్నాను. పొటల్స్ అండ్ బంగాళదుంప కర్రీ ప్రాసెస్ అనేది సేమ్ పన్నీర్ కర్రీ లాగే ఉంటుందండి. అండ్ పన్నీర్ కర్రీ ప్రాసెస్ కూడా నేను నా ప్రీవియస్ వీడియోస్లో అయితే ప్రాసెస్ అనేది అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. అందులో అయితే డీటెయిల్గా నేను పన్నీర్ కర్రీ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అండ్ ఇది కూడా సేమ్ పన్నీర్ కర్రీ ప్రాసెస్సే, కాకపోతే పన్నీర్ కర్రీలో ఏంటంటే మనం కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేయము. ఇందులో ఏంటంటే కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేస్తాము. అండ్ అలాగే రైస్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు గనుక వీడియో నచ్చినట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.